హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక మంచి పన్నీర్ కర్రీ చూపిస్తున్నానండి. మసాలా పన్నీర్. ఇది కనుక మనం ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదన్నా బయటికి మనం చిన్న చిన్న పిక్నిక్లు ఏమైనా పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి కర్రీ చేసుకొని వెళ్ళామంటే చాలా బాగుంటుంది. గెస్ట్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా మెచ్చుకుంటారు కూడా. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఇది ఎలా చేయాలో అనేది నేను చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్. రండి, పన్నీర్ తయారు చేయడం కూడా నేను చూపిస్తాను ఎలా అనేది. రండి చూసేద్దాము. ఇవి లీటర్ పాలండి. వీటిని నేను పన్నీర్ తయారు చేస్తున్నాను ఇప్పుడు. తాగినవి. ఇంకా ఇందులో మనం కలపాల్సినవి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ. ఇందులో పాలు ఎరగటం కోసం వెనిగర్ వేస్తారు, నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే నిమ్మకాయ ఉంది, నిమ్మకాయ పిండుతున్నాను. ఇదిగోండి, పాలు అయితే చక్కగా ఎరిగినాయి. నిమ్మ చెక్కలు కూడా వేసాను. ఇవి వడగట్టేటప్పుడు తీసేస్తాను. ఏదైనా కలపడం కష్టం కానీ విరగొట్టడం చాలా ఈజీ కదా. చాలా తేలిగ్గా విరిగిపోయినాయి పాలు. విరిగిన పాలు తీసేయంగా మిగిలినవి ఉన్నాయి కదండి, ఇవి వేస్ట్ చేయకూడదు. చపాతీ పిండిలోకి, పిండి కలపటానికి, ఇంకా కర్రీలోకి వాడుకోవచ్చు. ఇవి చాలా ప్రోటీన్ వాటర్. ఇవి వేస్ట్ చేయ అవసరం లేదు. ఇదిగోండి, పన్నీర్ రెడీ అయిపోయింది. ముందు రోజు నైట్ పాలు విరగొట్టి అట్లా పెట్టేశాను. ఇంకా దాని మీద బరువు పెట్టి క్లాత్లో కట్టేసి, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇట్లా అయిపోయింది. ఇది ఇందులో మసాలాలను ఉన్నాయి కాబట్టి ఉప్పు కూడా కలిపేస్తే ఇంక ఇట్లా డైరెక్ట్గా తినేసేయచ్చు. ఇది మార్నింగ్ 3కి నేను చేశాను. అంటే ఒక 5-6 అవర్స్ సరిపోతుంది పన్నీర్ రెడీ అవ్వటం కోసము. మోపిదే వెళ్తున్నామని నేను చెప్పాను కదా, వీడియో పోస్ట్ చేశాను కదా, అప్పుడుది ఇది. ఇంకా పన్నీర్ కర్రీ తయారు చేయటం అని ముక్కలు కట్ చేశాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. నేను చూపించే ఈ కర్రీ ఇట్లా నార్మల్ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు అండి. ఇట్లా మసాలానే కాదు, నేను డిఫరెంట్గా ట్రై చేశాను మసాలా పన్నీర్ అని. ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయో, క్యూబ్స్ లాగా. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు పన్నీరు. ఒక 2 పాల ప్యాకెట్లు అయితే సరిపోతుందండి. ఒక 5-6 మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి ఈ కర్రీ. ఇంకా నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, టమాటా తరుగు, చెక్క, లవంగ, యాలకులు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే కాజు, బాదం వేసుకొని మగ్గనివ్వాలండి. నేనైతే కాజు, బాదం ఇందులో వేయలేదు, నానపెట్టేసి డైరెక్ట్గా అయితే పేస్ట్ చేసేసాను. ఇందులో అయినా వేసుకోవచ్చు, అట్లా అయినా చేసుకోవచ్చు. ఇంక ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఇందులో చిన్నులపాయ అయితే వేయలేదండి, గమనించండి కాస్త. అది కర్రీలో వేస్తాను. ఇవ్వండి, ఇలా కొంచెం మగ్గితే చాలు. ఇది చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, టమాటా ఉల్లిపాయ మిశ్రమం అయితే చల్లారింది. ఇంకా నెక్స్ట్ మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, జీడిపప్పు, బాదం విడిగా వేసి పేస్ట్ చేశానని చెప్పి. అందులోనే వేసి మగ్గనివ్వచ్చు. నెక్స్ట్ బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్, బటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసాను. చెక్క, లవంగ, యాలకులు వేసి వేగిన తర్వాత ఉల్లి తరుగు వేసానండి. ఆ పేస్ట్లో అల్లం వేసాం కదా, ఇందులో ఉల్లి తరుగు వేసాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. వెల్లుల్లి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, మరి మాడకూడదు. ఇంకా నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇంకొక నిమిషం కలపాలి, మొత్తం వేగాలి. వెల్లుల్లి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా నెక్స్ట్ అవి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఉల్లిపాయ, టమాటా, చెక్క, లవంగ, యాలకులు, అల్లము, కాజు, బాదం కలిపి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇంకా అదే గిన్నెలో కొంచెం వాటర్ కూడా కలిపేసి పోసేసాను వాటరు. ఇంకా నెక్స్ట్ కళ్ళుప్పు వేసుకోవాలి. ఇంకా అది అంతా చిన్న మంట మీద జరగాలండి, లేదంటే మసాలా అడుగంటిపోతుంది.
కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ కానీ పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ కానీ తీసుకొని, నేనైతే మీగడ తీసుకున్నాను. అందులో ఒక సగం స్పూను కారము, ధనియాల పొడి వేసి బాగా గిలకొట్టేసానండి. గిలకొట్టేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి పక్కన ఉంచేసుకోవాలి ఆ బౌలు. నెక్స్ట్ ఈ కూర కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ ఆ కర్రీలో కలపాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కారం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి. మనం 2-3 చోట్ల కారం కలుపుతున్నాం కాబట్టి పన్నీర్లో కూడా కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఆ పన్నీర్ కూడా కలపాలి. కూర చిక్కబడుతుంది చూడండి, అవన్నీ జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకూడదు, అడుగంటిద్ది తొందరగా. కూర మగ్గిందని తెలియటానికి ఆయిల్ అయితే రిలీజ్ చేస్తుంది కదండి, చుట్టూ ఆయిల్ వస్తుంది. ఇంకా కూర అయితే మగ్గిపోయింది. ఇంకా చివరిగా కసూరి మేతి వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది వేస్తే. కొంచెం కసూరి మేతి నలిపి వేసామంటే చాలా ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్ట్ వస్తుంది కూడా కర్రీకి. ఇంకా కసూరి మేతి కలిపేసి ఇంకా నెక్స్ట్ చిన్న బాండీలో తాలింపు ప్యాన్లు ఉంటాయి కదండి, నేనైతే గరిటె పెట్టాను, నాకు చిన్న ప్యాన్ ఏం లేదు. ఆ ప్యాన్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో కారం కూడా వేసుకొని బాగా కారం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి చిన్న మంట మీదే. ఇదిగోండి మరిగింది కదా, ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం పన్నీర్ కర్రీలో పైన వేయటమేనండి. పైన వేస్తే మంచి కలర్ అయితే కనిపిస్తుంది, ఇంకా బాగుంటుంది కూడా. ఇదిగోండి కర్రీలో చివరిగా ఒక స్పూన్ అంటే ఇంకా చూసుకొని వేసుకోవాలి మసాలా. గరం మసాలా వేసాను. గరం మసాలా వేసి కలిపిన తర్వాత నెక్స్ట్ మనం చేసి పెట్టుకున్నాం కదండి, నెయ్యిలో కారం కలిపి మరగనిచ్చాం కదా, దాన్ని కూర పైన చక్కగా వేసుకోవాలి. మంచి లుక్ బాగుంటుంది కూరకి, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా మసాలా పన్నీర్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా సింపుల్గా కొంచెం ప్రొసీజర్ ఎక్కువే ఒప్పుకుంటాను, కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. చపాతీ లేకైతే ఇది పర్ఫెక్ట్ కర్రీ అండి. పన్నీర్తో చాలా వెరైటీలు ఉంటాయి, అందులో ఇదొక వెరైటీ. ఇంకా మసాలా రైస్లోకి వాటిలో కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఓపిక్గా చేసుకున్నామంటే మంచి టేస్టీ కర్రీ తిన్న ఫీల్ అయితే వస్తుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము.